Hello students. ఈ రోజు క్లాస్ లో మనం సర్కిల్స్ టాపిక్ ని రివైజ్ చేద్దాం. సో లెట్ us అండర్స్టాండ్ వాట్ ద మీనింగ్ ఆఫ్ సర్కిల్స్. సో నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఈ సర్కిల్స్ చాప్టర్ లో ఫస్ట్ మనం ఏం చదువుకోవాలంటే సర్కిల్ డిఫైన్ చేయాలి ఫస్ట్. సో సర్కిల్ ని డిఫైన్ చేయాలంటే ముందు మనకి లోకస్ గురించి డెఫినేషన్ గురించి ఐడియా ఉండాలి. సో we'll understand what is the meaning of locus. Now to understand the meaning of locus, so what we'll do is, suppose you throw an object, suppose you consider some object which is thrown at some angle like this. You might have studied in your physics classes. మీ ఫిజిక్స్ క్లాసెస్ లో చదువుకుని ఉంటారు. ఒక ఆబ్జెక్ట్ ని మనం స్ట్రైట్ గా ఇలా విసిరేయకుండా ఒక యాంగిల్ లో ఇలా విసిరినప్పుడు ఏంటంటే అది ఒక పాత్ లో ఇలా మూవ్ అవుతుంది. సో ఏ పాత్ లో అయితే మూవ్ అవుతుందో దాన్ని ట్రజెక్టరీ అంటాం, లేకపోతే దాని లోకస్ అంటాం. ఆ పాయింట్ ట్రేస్ చేసే లోకస్. సో లోకస్ అనేది ఏంటి? లోకస్ అనేది ఏంటంటే ఒక పాయింట్ ట్రేస్ చేసే పాత్. అది ఒక జామెట్రిక్ కండిషన్ సాటిస్ఫై అవుతూ ఒక పాయింట్ ఏదైనా పాత్ ట్రేస్ చేస్తే దాని లోకస్ అంటాం. సో హౌ డు వి డిఫైన్ లోకస్? బేసికలీ ఇట్ ఈస్ ద పాత్ ట్రేస్డ్ బై అ మూవింగ్ పాయింట్. ఇట్ ఈస్ ద పాత్ ట్రేస్డ్ బై అ మూవింగ్ పాయింట్ which satisfies a given geometric condition. Which satisfies a given geometric condition. A given geometric condition. So this is how we define locus. Right. ఇప్పుడు మనం లోకస్ డిఫైన్ చేసిన తర్వాత దీనికి ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి అనేవి రెండు ఫిక్స్డ్ పాయింట్స్ ఉన్నాయి మనకి. పి అనేది ఒక మూవింగ్ పాయింట్ ఉంది. పి అనేది ఒక మూవింగ్ పాయింట్ ఉంది. సపోజ్ పి డిస్టెన్స్ ఏ నుంచి బి నుంచి ఈక్వల్ ఉంటే, పి యొక్క డిస్టెన్స్ ఏ నుంచి బి నుంచి ఈక్వల్ అయితే, సో పి అనేది ఏ పాత్ ట్రేస్ అవుతుందో మనం కనుక్కుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బిని జాయిన్ చేద్దాం. ఈ రెండు ఫిక్స్డ్ పాయింట్స్ ఇక్కడ. సో ఏ అండ్ బి అనేవి ఏంటి మనకి ఇక్కడ? దీస్ ఆర్ ద ఫిక్స్డ్ పాయింట్స్. సో పి అనేది ఏంటి మనకి ఇక్కడ? ఒక మూవింగ్ పాయింట్. సో జనరల్ గా ఫిక్స్డ్ పాయింట్స్ ఏం లోకస్ ట్రేస్ చేయవు, మూవింగ్ పాయింట్స్ లోకస్ ట్రేస్ చేస్తాయి. అండ్ మూవింగ్ పాయింట్స్ ఎప్పుడు లోకస్ ట్రేస్ చేస్తాయి? సో దే ట్రేస్ అవుట్ అ లోకస్ వెన్ ఎవర్ దే సాటిస్ఫై సమ్ జామెట్రిక్ కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్ పిఏ ఈక్వల్ టు పిబి అనేది జామెట్రిక్ కండిషన్ అయితే, ఈ జామెట్రిక్ కండిషన్ ని సాటిస్ఫై అవుతూ పి మూవ్ అయ్యే పాత్ ని మనం లోకస్ అంటాం, పికి లోకస్ అంటాం. సో ఆ పాత్ ఏంటో మనం ఇప్పుడు కనుక్కుందాం. సో లెట్స్ డిస్కస్ అబౌట్ ద పాత్ ట్రేస్డ్ బై పి whenever it satisfies the geometric condition that PA equal to PB. So whenever it satisfies PA equal to PB, let's see what is the path traced by the moving point P. So now let me just draw the diagram once again. So P is a moving point here. A and B are two fixed points here. So when you consider PA equal to PB, let us draw a perpendicular from P to AB. Let this be M. So you can now see that these two triangles PMB and triangle PMA are congruent to each other. So ఈ two triangles ఏంటంటే రెండు congruent, PMA and PMB. సో ఈ two triangles ఎలా congruent? PA equal to PB ఆల్రెడీ టూ సైడ్స్ ఈక్వల్ అయ్యాయి, అంటే ఇది యాక్చువల్గా హైపోటెన్యూస్. అది కాకుండా ఇక్కడ 90 degrees ఉంది. PMB PMA రెండు 90 degrees ఉన్నాయి కాబట్టి ఆ యాంగిల్ ఈక్వల్. సో టూ యాంగిల్స్ ఆర్ 90 and the hypotenuse is equal, and there is one common side called PM. సో PM అనేది ఒక కామన్ సైడ్. సో ఈ టూ ట్రయాంగిల్స్ మనకి ఏంటంటే రైట్ యాంగిల్ సేమ్ ఉంది, హైపోటెన్యూస్ సేమ్ ఉంది, ఇంకా సేమ్ ఉంది, ఒక కామన్ సైడ్ ఉంది. సో రైట్ యాంగిల్ హైపోటెన్యూస్ ఒక సైడ్ సేమ్ అయితే ఏమంటాం? దీన్ని RHS కాంగ్రుయెన్సీ. సో బై RHS కాంగ్రుయెన్సీ ద ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్. సో RHS కాంగ్రుయెన్సీతో కాంగ్రుయెంట్ అయితే మనకి ప్రాపర్టీ ఏంటి? కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఈక్వల్ అవ్వాలి. అంటే ఏంటి? బిఎం AM ఈక్వల్ అవ్వాలి. అఫ్ కోర్స్ ఈ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి, బట్ మనకి అది అవసరం లేదు. సో ఇది ఈక్వల్ కాబట్టి M ఏమైందంటే దీనికి మిడ్ పాయింట్ అయింది. సో M బికమ్స్ ద మిడ్ పాయింట్ ఆఫ్ AB. అండ్ వెన్ ఎవర్ M బికమ్స్ ద మిడ్ పాయింట్ ఆఫ్ AB, ఒకవేళ M ABకి మిడ్ పాయింట్ అయితే ఏమవుతుంది? ఈ లైన్ PM ABకి పర్పెండిక్యులర్ బైసెక్ట్ అవుతుంది. సో PM యాక్చువల్లీ బికమ్స్ ద పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ AB బికాస్ M ఇస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ AB. సో ఇలాంటి సిచ్యువేషన్ లో సపోజ్ మనం ఈ లైన్ ఎక్స్టెండ్ చేసి, ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఎక్స్టెండ్ చేసి దీని మీద ఏదైనా పాయింట్ తీసుకుంటే, Q అనే పాయింట్ ABకి జాయిన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ టూ ట్రయాంగిల్స్ చూసినట్లయితే QAM అండ్ QBM చూసినట్లయితే దీంట్లో కూడా 90 degrees సేమ్ ఉంది, ఒక కామన్ సైడ్ ఉంది, అండ్ ఆల్రెడీ M మిడ్ పాయింట్ కాబట్టి టూ ఈక్వల్ ఉన్నాయి. కాబట్టి సైడ్ యాంగిల్ సైడ్ కాంగ్రుయెన్సీ, ఇది ఒక సైడ్, ఇది ఒక యాంగిల్, ఇది ఒక సైడ్. సో వీటితో కాంగ్రుయెంట్ అవుతాయి, SAS కాంగ్రుయెన్సీతో కాంగ్రుయెంట్ అవుతాయి. కాబట్టి QA ఈక్వల్ టు QB అని మనం మళ్ళీ కన్క్లూడ్ చేయొచ్చు. సో ఈ టూ ట్రయాంగిల్స్ మళ్ళీ కాంగ్రుయెంట్ అవుతాయి SAS తోటి. సో QA ఈక్వల్ టు QB అంటే ఏంటి? ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ని ఎక్స్టెండ్ చేసి దీని మీద ఏదైనా పాయింట్ తీసుకున్నప్పుడు A నుంచి B నుంచి దాని డిస్టెన్స్ సేమ్ ఉంటుంది.
దాని యొక్క డిస్టెన్స్ ఏ నుంచి బి నుంచి సేమ్ ఉంటుంది. సో ఈ ఒక్క పొజిషనే కాకుండా ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ మీద పి పొజిషన్ ఎక్కడ తీసుకున్నా, అలాగే క్యూ దగ్గర తీసుకున్నాను, ఇంకో పాయింట్ ఆర్ దగ్గర తీసుకున్నా, దీని నుంచి డిస్టెన్స్ ఎప్పుడు ఈక్వల్ ఉంటాయి, ఆర్ఏ ఈక్వల్ టు ఆర్బి. సో ఈ పాయింట్స్ అన్ని జాయిన్ చేసినప్పుడు డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ పిని, పిఆర్ క్యూ అన్ని పీకి పొజిషన్స్, డిఫరెంట్ పొజిషన్స్ ఈ కండిషన్ ని సాటిస్ఫై అవి జాయిన్ చేసినప్పుడు మనకి ఒక లైన్ వస్తుంది. సో దట్ లైన్ ఇస్ నథింగ్ బట్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ఏబి. సో కాబట్టి పి అనే పాయింట్ ఏబి నుంచి ఈక్విడిస్టెంట్ అయి మూవ్ అయితే పి ఏం ట్రేస్ చేస్తుంది, ద లోకస్ ఆఫ్ పి ట్రేస్డ్ అవుట్ ఇస్ నథింగ్ బట్ ఎ స్ట్రైట్ లైన్ which is the perpendicular bisector of AB. So that line segment is the perpendicular bisector of AB. You can say the line, line is the perpendicular bisector of AB. So this is one example for locus. So another example for locus is circle. So what we'll do is, suppose we have a fixed point. Manaki C అనేది ఒక fixed point ఉంది, P అనే ఒక moving point ఉంది. అయితే ఈ పి అనే మూవింగ్ పాయింట్ ఎలా మూవ్ అవుతుందంటే ఏ పొజిషన్ లో ఉన్నా దీని డిస్టెన్స్ సి నుంచి సేమ్ ఉంటుంది. సపోజ్ ఇక్కడ ఉన్నా కానీ ఇక్కడ ఉన్నా కానీ ఇక్కడ ఉన్నా కానీ ఏ పొజిషన్ లో ఉన్నా ఈ పి యొక్క డిస్టెన్స్ సి నుంచి సేమ్ ఉంటే ది జామెట్రిక్ కండిషన్ ని సాటిస్ఫై అవుతూ పి యొక్క పాత్ ని ట్రేస్ చేస్తుంది. సో ఈ పాత్ పి ట్రేస్ చేసే ఈ పాత్ ని మనం ఏమంటామంటే వి కాల్ ఇట్ యాజ్ ఎ సర్కిల్. సో ఈ పొజిషన్స్ అన్నిటిని మనం జాయిన్ చేస్తే మనకి ఏమొస్తుంది, వీఆర్ గోయింగ్ టు గెట్ అ సర్కిల్. ఈ పొజిషన్స్ అన్ని జాయిన్ చేస్తే మనకి సర్కిల్ వస్తుంది. సో విల్ జస్ట్ డ్రా అ బెటర్ డయాగ్రమ్. సో మనకి సి అనేది ఒక ఫిక్స్డ్ పాయింట్, పి అనేది ఇక్కడ ఉంది ఫస్ట్. సో యాజ్ పి మూవ్స్, సపోజ్ ఇట్ హస్ కమ్ టు ఎ న్యూ పొజిషన్ ఆర్ ఇట్ హస్ కమ్ టు సమ్ అదర్ పొజిషన్ ఆర్ సమ్ అదర్ పొజిషన్, ఈ అన్ని పాయింట్స్ నుంచి సేమ్ డిస్టెన్స్ లో ఉంటే, ఇలా సేమ్ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు ఈ పొజిషన్స్ అన్నిటిని జాయిన్ చేస్తే మనకి దాని లోకస్ సర్కిల్ వస్తుంది. సో లోకస్ ఆఫ్ పి ఇస్ అ సర్కిల్ ఇఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ పి ఫ్రమ్ సి రిమైన్స్ ఎ కాన్స్టెంట్. ఒకవేళ సి అనేది ఒక ఫిక్స్డ్ పాయింట్ అయ్యి పి అనేది ఒక మూవింగ్ పాయింట్ అయినప్పుడు, సో సి అనేది ఏంటి మనకి ఇక్కడ ఒక ఫిక్స్డ్ పాయింట్, పి అనేది ఏంటి ఇక్కడ ఒకటి మూవింగ్ పాయింట్. సో ఇప్పుడు మనకి ఏంటంటే సిపి ఈక్వల్ టు ఆర్ అనే డిస్టెన్స్, సిపి ఈక్వల్ టు ఆర్ అని అనుకుంటే ఈ డిస్టెన్స్ ఎప్పుడు కాన్స్టెంట్ ఉన్నప్పుడు, దిస్ ఇస్ అ కాన్స్టెంట్ ఫర్ ఎవ్రీ పొజిషన్ ఆఫ్ పి. అంటే పి ఇక్కడ ఉన్న అంతే ఉంటుంది డిస్టెన్స్, ఈ పొజిషన్ లో ఉన్న అంతే ఉంటుంది, ఈ పొజిషన్ లో ఉన్న అంతే ఉంటుంది. అన్ని పొజిషన్స్ లో పి అనే పాయింట్ సి నుంచి డిస్టెన్స్ సేమ్ ఉంటే పి ట్రేస్ అయ్యే పాత్ ని సర్కిల్ అంటాం. సో వీ హావ్ ఆల్రెడీ డ్రాన్ దిస్ డయాగ్రమ్ హియర్. దిస్ ఇస్ అ సర్కిల్. ద పాత్ ట్రేస్డ్ బై పి ఇస్ అ సర్కిల్. సో హౌ డు వి డిఫైన్ అ సర్కిల్? బేసికలీ it is a locus of a point which moves in such a way that its distance from a fixed point always remains a constant. సో ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి డిస్టెన్స్ ఎప్పుడు కాన్స్టెంట్ ఉంచుతూ ఒక పాత్ ని ట్రేస్ చేసినప్పుడు ఈ పాత్ మనం ఏమంటాం, సర్కిల్ అంటాం. సో ఆ డెఫినేషన్ ఎలా రాయొచ్చు, సిపి ఈక్వల్ టు కాన్స్టెంట్. సో ఈ ఫిక్స్డ్ పాయింట్ ఏమంటామంటే సెంటర్ అంటాం, అండ్ ఈ ఫిక్స్డ్ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆర్ ఏమంటామంటే మనం రేడియస్ అంటాం. ఈ ఫిక్స్డ్ డిస్టెన్స్ ఏమంటాం, రేడియస్. సో దిస్ ఫిక్స్డ్ పాయింట్ ఈస్ బేసికలీ నోన్ యాజ్ ద సెంటర్, అండ్ వాట్ ఈస్ ద ఫిక్స్డ్ డిస్టెన్స్ నోన్ యాజ్ ద రేడియస్. సో ఈ రేడియస్ ఏంటంటే పాజిటివ్ ఉండొచ్చు, మనకి పాజిటివ్ ఉన్నప్పుడు ఏమంటామంటే రియల్ సర్కిల్. సో సచ్ సర్కిల్ విల్ ఎగ్జిస్ట్ ఇన్ యాక్చువల్ ప్రాక్టీస్. సో ఇలాంటి సర్కిల్ ఏమంటాం, రియల్ సర్కిల్ అంటాం. ఒకవేళ రేడియస్ 0 అయితే ఏమంటాము, ఒక డాట్ తో రిప్రజెంట్ చేస్తాం, కాబట్టి దాన్ని ఏమంటామంటే పాయింట్ సర్కిల్. సో ఇఫ్ ద రేడియస్ ఈస్ 0 వి బేసికలీ కాల్ ఇట్ as a పాయింట్ సర్కిల్, యూ జస్ట్ షో ఇట్ as a డాట్. ఒకవేళ ఆర్ నెగిటివ్ అయితే ఏమవుతుంది, సో అలాంటి సర్కిల్ యాక్చువల్ గా మనకి ఎగ్జిస్ట్ అవ్వదు, కాబట్టి మనం ఏమంటాం, ఇమాజినరీ సర్కిల్. సో సచ్ సర్కిల్ డస్ నాట్ యాక్చువల్లీ ఎగ్జిస్ట్ ఇన్ యాక్చువల్ ప్రాక్టీస్. సో వాట్ డు వి కాల్ ఇట్ as? వి కాల్ ఇట్ as an imaginary circle. సో మనకి 3 కేసెస్ ఉంటాయి. సర్కిల్ యొక్క రేడియస్ ఆర్ కన్నా ఎక్కువ, 0 కన్నా ఎక్కువ ఉంటే రియల్ సర్కిల్ అంటాం. 0 అయితే ఏమంటాం, అది పాయింట్ సర్కిల్. ఒకవేళ నెగిటివ్ అయితే ఏమంటాం, ఇమాజినరీ సర్కిల్. సో ఇలాంటి సర్కిల్ యాక్చువల్గా ఎగ్జిస్ట్ అవ్వదు. సో జస్ట్ టు సే అబౌట్ ద కేస్ వేర్ వీ హ్యావ్ ఆర్ నెగిటివ్, we just have written it, but we actually don't use this that much. We use real circle and point circle. సో ఇప్పుడు మనకి సర్కిల్ డెఫినేషన్ తర్వాత ఏంటంటే, ఈ డెఫినేషన్ యూస్ చేసి మనం పి లోకస్ కనుక్కుంటే సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. సో సర్కిల్ ఈక్వేషన్ ఏ ఫార్మ్స్ ఉన్నాయో మనం డిస్కస్ చేద్దాం. సో వీఆర్ నౌ గోయింగ్ టు డిస్కస్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇన్ వేరియస్ ఫార్మ్స్. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇన్ వేరియస్ ఫార్మ్స్. సో సర్కిల్ ఈక్వేషన్ ఎన్ని విధాలుగా రాయొచ్చో మనం చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ఏంటంటే, ఇందులో మనకి ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ లో స్టాండర్డ్ ఈక్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ విల్ రైట్ స్టాండర్డ్ ఫార్మ్. సో స్టాండర్డ్ ఫార్మ్ లో మనకి ఏంటంటే, ఒక సర్కిల్ సెంటర్ రేడియస్ ఇచ్చినప్పుడు, సో సెంటర్ ఇచ్చినప్పుడు, సెంటర్ సపోజ్ హెచ్కే అని ఇచ్చినప్పుడు ప్లస్ రేడియస్ ఆర్ అని ఇచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఏం రాయొచ్చు.
So if center and radius are given, we'll see how to find out the circle equation in the standard form. And how do we do this? By using the definition of circle. So what was the circle definition basically? So let me draw the circle. Circle diagram draw చేద్దాము. Circle definition ఏంటంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ సి ఉండి ఒక మూవింగ్ పాయింట్ పి ఉన్నప్పుడు సిపి ఈక్వల్ టు ఆర్ కండిషన్ ని సాటిస్ఫై అవుతూ పి ట్రేస్ చేసే పాత్ ని మనం సర్కిల్ అంటున్నాం. కాబట్టి సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే మనం ఎక్కడి నుంచి కనుక్కోవాలి? ఈ సిపి ఈక్వల్ టు ఆర్ అనే జామెట్రిక్ కండిషన్ యూస్ చేసి మనం సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. సో ఒకవేళ సెంటర్ హెచ్కే అయినప్పుడు రేడియస్ ఆర్ అయినప్పుడు మనకి సర్కిల్ కనుక్కోవాలి ఇక్కడ. సో దీన్ని ఏం చేయొచ్చు అంటే పి అనే పాయింట్ మనం XY అనుకుని దీని లోకస్ కనుక్కుంటే మనకి సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. సో దీని లోకస్ కనుక్కోవడానికి జామెట్రిక్ కండిషన్ ఏమి యూస్ చేయాలి మనం? సిపి ఈక్వల్ టు ఆర్. సో సిపి వాల్యూ ఎలా రాయాలి? మనకి సి కోఆర్డినేట్స్ తెలుసు, పి కోఆర్డినేట్స్ తెలుసు. కాబట్టి సిపి డిస్టెన్స్ ఎలా రాయాలి? డిస్టెన్స్ ఫార్ములాతో రాయొచ్చు. ఎలా రాయొచ్చు? రూట్ ఆఫ్ x minus h whole square plus y minus k whole square is the distance that is equal to the radius. సో డిస్టెన్స్ ఫార్ములాతో సిపి మధ్యలో డిస్టెన్స్ రాసి దాన్ని రేడియస్ కి ఈక్వేట్ చేయాలి. దీన్ని ఇప్పుడు స్క్వేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే దిస్ బికమ్స్ x minus h whole square plus y minus k whole square equal to r square. So once you square it, you can see the root got eliminated and you got the locus of p, and this is the circle equation. So whenever a circle is having center as hk and radius as r, we can write down this equation for the circle, and this equation is said to be equation of circle in the standard form. So for circle with center hk, radius r, this is the equation known as the standard equation of the circle. So you can have a subcase in this. What happens if the center is origin? Like I can call it as case 1 under the first one. The second subcase is what happens if the circle has a center origin. So ఒకవేళ మనకి circle center origin అయ్యి radius r అయితే ఇలాంటి circle equation ఎలా రాయాలి? So let's see that. So again, let me just draw the circle. So we'll also draw the coordinate axis here. Like for example, I'm drawing the x-axis here because I want to locate origin basically. And let us also draw the y-axis here. And the point where they are cutting is nothing but the origin. So the x-axis, y-axis అనుకుంటే రెండు కట్ అయ్యే పాయింట్ ఏమంటాం మనం? ఆరిజిన్. సో ఈ ఆరిజిన్ అనేది మనకి సర్కిల్ సెంటర్ అయినప్పుడు రేడియస్ ఆల్రెడీ r అని ఇచ్చారు కాబట్టి దీని సర్కిల్ ఈక్వేషన్ ఎలా కనుక్కోవాలి? పి అనే పాయింట్ సర్కిల్ మీద తీసుకున్నప్పుడు దీని డిస్టెన్స్ ఓ నుంచి ఆరిజిన్ కి రేడియస్ r ఉంటుంది. కాబట్టి డిస్టెన్స్ r ఉంటుంది. పి అనేది XY అనుకుంటే అగైన్ బై డెఫినేషన్ ఆఫ్ సర్కిల్ ఈక్వేషన్ ఎలా కనుక్కోవాలి? పి యొక్క డిస్టెన్స్ ఆరిజిన్ నుంచి అప్పుడు సేమ్ ఉంటుంది. ఓపీ ఈక్వల్ టు ఆర్ అని తీసుకున్నప్పుడు ఓపీ వాల్యూ డిస్టెన్స్ ఫార్ములాతో రాయొచ్చు. సో ఆరిజిన్ కి XY కి డిస్టెన్స్ ఏంటి? డిస్టెన్స్ ఫార్ములాతో అండర్ రూట్ ఆఫ్ x square plus y square, ఇది r కి ఈక్వేట్ చేయొచ్చు. సో ఆన్ స్క్వేరింగ్ దిస్ యూ గెట్ x square plus y square ఈక్వల్ టు r square. So this is also standard form of a circle, but this is the special case where center is origin and radius is r. So circle center origin అయ్యి radius r అయినప్పుడు ఇలా రాయొచ్చు సర్కిల్. సో ఇది కూడా ఒక స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్. ఇందాక రాసింది ఏంటంటే సెంటర్ హెచ్కే అయినప్పుడు జనరల్ గా రాసాము, ఇప్పుడు సెంటర్ ఆరిజిన్ అయినప్పుడు రాసాము. బట్ బోత్ విల్ రెఫర్ టు ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఇన్ ద స్టాండర్డ్ ఫార్మ్. సో సర్కిల్ సెంటర్ రేడియస్ ఇచ్చినప్పుడు మనం స్టాండర్డ్ ఫార్మ్ యూస్ చేయాలి. సో విల్ నౌ స్టడీ ద నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. సో స్టాండర్డ్ ఈక్వేషన్ తర్వాత నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటంటే మనకి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. సో ఈ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ మనం ఫస్ట్ డిఫైన్ చేసేటప్పుడు ఫస్ట్ ఏంటంటే మనం ఒక జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ డిస్కస్ చేయాలంటే స్టాండర్డ్ ఫామ్ ని అబ్జర్వ్ చేద్దాం. సో మనం x minus h whole square plus y minus k whole square equal to r square ఈక్వేషన్ చూసినప్పుడు ఇందులో ఏంటంటే ఎక్స్పాండ్ చేసినప్పుడు x minus h whole square నేను రాయొచ్చు x square plus h square minus 2hx a minus b whole square తో ఎక్స్పాండ్ చేసాం. అలాగే y minus k whole square ఎక్స్పాండ్ చేసినప్పుడు ఏమొస్తుంది? y square plus k square minus 2ky equal to r square. సో దీన్ని అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి మనం జనరల్ ఈక్వేషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ స్టాండర్డ్ ఈక్వేషన్ రాశాను, దీన్ని ఎక్స్పాండ్ చేసి ఫస్ట్ దీంట్లోంచి మనకి కొన్ని అబ్జర్వేషన్స్ వస్తాయి. దీన్ని బట్టి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ లో మనం అది ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్ వై స్క్వేర్ టర్మ్ రాద్దాం, తర్వాత ఎక్స్ టర్మ్, తర్వాత వై టర్మ్, దీని తర్వాత హెచ్ స్క్వేర్ కే స్క్వేర్ ఆర్ స్క్వేర్ ఇవన్నీ రాద్దాం. సో ఇలా రాసినప్పుడు మనకి ఏంటంటే ఇందులో చూసినప్పుడు ఏంటంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఇక్కడ 1 1 ఉంది, రెండు సేమ్ ఉన్నాయి. సో ప్రతిసారి 1 ఉండాల్సిన అవసరం లేదు, బట్ కానీ రెండు సేమ్ ఉండాలి. సో ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే సర్కిల్ కి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ సేమ్ ఉండాలి. సో ఫస్ట్ అబ్జర్వేషన్ ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్. ఇది ఒక అబ్జర్వేషన్, ఈ రెండు ఈక్వల్ ఉండాలి. సో ఐఎమ్ జస్ట్ రైటింగ్ హియర్ అబ్జర్వేషన్స్. సో ఒక ఈక్వేషన్ సర్కిల్ అని చెప్పడానికి మనకి ఏం ఉండాలి? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ సేమ్ ఉండాలి. అండ్ యూ కెన్ ఆల్సో సీ దట్ వీ హ్యావ్ ఎక్స్ అండ్ వై టర్మ్ సెపరేట్లీ, బట్ ఎక్స్ ఇంటూ వై ఉన్న టర్మ్ ఒకటి కూడా లేదు. అంటే ఏంటి? xy term absent. So xy term is absent.
or you can say coefficient of xy term will be 0. xy term ఉండకూడదు. So let us write this in the next page. So observations ఏంటంటే ఫస్ట్ అబ్జర్వేషన్ ఏంటంటే ఒక ఈక్వేషన్ సర్కిల్ అని చెప్పడానికి దాంట్లో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఇంకా వై స్క్వేర్ కోఎఫిషియంట్ సేమ్ ఉండాలి. ఇది ఒక కండిషన్. ఇది కాకుండా ఇంకేం ఉండాలి, xy టర్మ్ ఉండకూడదు. అంటే ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ xy టర్మ్ 0 ఉండాలి. కోఎఫిషియంట్ ఆఫ్ xy టర్మ్ ఎంత ఉండాలి, 0 ఉండాలి. అండ్ అఫ్ కోర్స్ సర్కిల్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే r greater than or equal to 0 రాయొచ్చు. సో ఈ 3 కండిషన్ సాటిస్ఫై అయితే మనం ఒక ఈక్వేషన్ సర్కిల్ అనొచ్చు. సో నౌ వాట్ వీఆర్ గోయింగ్ టు ఇస్ ఒక జనరల్ ఈక్వేషన్ రాసి సర్కిల్ అవ్వడానికి కండిషన్స్ రాదు. అవి ఎలా రాయాలి దీన్ని బట్టి. సో మనం స్టాండర్డ్ ఈక్వేషన్ లోంచి మనకు 3 కండిషన్స్ మనం డిరైవ్ చేస్తాం. ఏంటి కండిషన్స్, ఒక ఏ ఈక్వేషన్ ఇచ్చినా అది సర్కిల్ అవ్వడానికి కండిషన్స్ ఏంటో కనుక్కోవాలి. ఇందులో ఫస్ట్ కండిషన్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ సేమ్ ఉండాలి. సెకండ్ కండిషన్ ఏంటి, xy టర్మ్ ఉండకూడదు. అంటే xy టర్మ్ అబ్సెంట్ అవ్వాలి కాబట్టి xy టర్మ్ కోఎఫిషియంట్ 0 ఉండాలి. ఇంకా రేడియస్ నెగిటివ్ ఉండకూడదు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. ఇవన్నీ సాటిస్ఫై అయితే సర్కిల్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక జనరల్ ఈక్వేషన్ రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఐ రైట్ డౌన్ ఎ జనరల్ ఈక్వేషన్ లైక్ దిస్, ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. సో ఇలా మనం ఒక జనరల్ ఈక్వేషన్ రాసాం. సో ఈ జనరల్ ఈక్వేషన్ రాసినప్పుడు మనకి ఏంటంటే ఇది సర్కిల్ అవ్వడానికి కండిషన్స్ ఏంటో రాయాలి. సో ఫస్ట్ కండిషన్ ఏంటి, సర్కిల్ అవ్వాలంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ సేమ్ ఉండాలి. కాబట్టి ఏ వాల్యూ బి వాల్యూ సేమ్ ఉండాలి. సెకండ్ కండిషన్ ఏంటి, xy టర్మ్ ఉండకూడదు. కాబట్టి xy టర్మ్ ఉండకూడదు అంటే h 0 అవ్వాలి. సో ఫస్ట్ ఈ 2 కండిషన్స్ ఇందులో ఇంప్లిమెంట్ చేద్దాం. దాన్ని బట్టి థర్డ్ కండిషన్ రాదు. సో ఫస్ట్ ఒక ఈక్వేషన్ సర్కిల్ అవ్వాలంటే ఫస్ట్ ప్రైమరీ కండిషన్స్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ సేమ్ ఉండాలి, xy టర్మ్ ఉండకూడదు. ఈ రెండు యూస్ చేస్తే మనం బి ప్లేస్ లో ఇక్కడ ఏ రాయొచ్చు, హెచ్ ప్లేస్ లో 0 రాయొచ్చు. మిగతా 3 టర్మ్స్ యాజ్ ఇట్ ఈస్ అలాగే రాస్తే ఈ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఇప్పుడు ax స్క్వేర్ అలాగే ఉంటుంది, xy టర్మ్ ఉండదు, by స్క్వేర్ ఉంటుంది. by స్క్వేర్ లో కూడా b ప్లేస్ లో ఏ రాయాలి, ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 ఈ ఫామ్ లో వస్తుంది. సో ఈ జనరల్ ఈక్వేషన్ వచ్చిన తర్వాత ఫస్ట్ మనం ఇది సర్కిలా కాదా వెరిఫై చేద్దాం. వెరిఫై చేసిన తర్వాత ఏం చేయాలి, దాని సెంటర్ రేడియస్ కనుక్కుందాం. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఏతో డివైడ్ చేస్తే, ఏతో డివైడ్ చేయాలంటే ఏ నాన్ జీరో క్వాంటిటీ అయి ఉండాలి. సో యూ కెన్ జస్ట్ డివైడ్ బై ఏ అస్యూమింగ్ దట్ ఇస్ అ నాన్ జీరో క్వాంటిటీ. సో ఏతో డివైడ్ చేశాను ఇక్కడ, వేర్ ఏ ఇస్ సమ్ నాన్ జీరో క్వాంటిటీ. ఇప్పుడు ఇస్ నాన్ జీరో క్వాంటిటీ, డివైడ్ విత్ ఏ. ఇప్పుడు ఏం చేయాలంటే మన స్టాండర్డ్ ఈక్వేషన్ లో మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి, ఈ రెండు ఒక గ్రూప్ లా తీసుకోవాలి, ఈ రెండు గ్రూప్ లాగా తీసుకోవాలి. సో ఎక్స్ స్క్వేర్ 2g/a ఇంటూ ఎక్స్ ఒక గ్రూప్ లా రాసి, వై స్క్వేర్ 2f/a ఒక గ్రూప్ లా రాసినప్పుడు మనకి c/a ఒకటి రైట్ హ్యాండ్ సైడ్ లో రాయొచ్చు. సో ఇది స్టాండర్డ్ ఫామ్ లో కన్వర్టబుల్ అయితే సర్కిల్ అవుతుంది. ఇది ఎలా కన్వర్ట్ చేయాలి స్టాండర్డ్ ఫామ్ లోకి, దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ రాయాలంటే ఇది ఏ ఫామ్ లో ఉంది, a స్క్వేర్ ప్లస్ 2ab ఫామ్ లో ఉంది. a అనేది x ఇక్కడ, b అనేది g/a. సో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ చేయడానికి g స్క్వేర్ బై a స్క్వేర్ యాడ్ చేయాలి. అలాగే ఈ టర్మ్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే f స్క్వేర్ బై a స్క్వేర్ యాడ్ చేయాలి. సో మనం ఏదైనా టర్మ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో యాడ్ చేస్తే అది రైట్ హ్యాండ్ సైడ్ లో కూడా యాడ్ చేయాలి. కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు, సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో g స్క్వేర్ బై a స్క్వేర్ యాడ్ చేస్తే మనకి x స్క్వేర్ ప్లస్ 2g/a ఇంటూ x ప్లస్ g స్క్వేర్ బై a స్క్వేర్ అని వస్తుంది. అలాగే రైట్ హ్యాండ్ సైడ్ లో కూడా మనం f స్క్వేర్ బై a స్క్వేర్ యాడ్ చేస్తే y స్క్వేర్ ప్లస్ 2f/a ఇంటూ y ప్లస్ f స్క్వేర్ బై a స్క్వేర్, ఈ రెండు యాడ్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ లో కూడా ఇవి యాడ్ చేయాలి. సో g స్క్వేర్ బై a స్క్వేర్ ఇక్కడ యాడ్ చేయాలి. ఇంకేం యాడ్ చేయాలి మనం, f స్క్వేర్ బై a స్క్వేర్ యాడ్ చేయాలి. c/a విల్ రైట్ యాజ్ ఇట్ ఈస్. ఇది అలాగే రాద్దాం. రాసిన తర్వాత ఈ 3 టర్మ్స్ ని మనం పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా రాయొచ్చు, ఈ మూడింటిని పర్ఫెక్ట్ స్క్వేర్ లా రాయొచ్చు. సో ఇది ఎలా రాయొచ్చు, a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఫామ్ లో ఉంది కాబట్టి దీన్ని x ప్లస్ g/a హోల్ స్క్వేర్ రాయొచ్చు. అలాగే ఇది ఎలా ఉంది, ఇది కూడా a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఫామ్ లో ఉంది కాబట్టి దీన్ని కూడా a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్ లో రాయొచ్చు. కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు అంటే మనం x ప్లస్ g/a హోల్ స్క్వేర్ అని రాసి ఫస్ట్ దాన్ని, సెకండ్ దాన్ని ఏం రాయొచ్చు, y ప్లస్ f/a హోల్ స్క్వేర్ రాయొచ్చు. రైట్ హ్యాండ్ సైడ్ లో మనకి ఏముంది, g స్క్వేర్ బై a స్క్వేర్ ఉంది, f స్క్వేర్ బై a స్క్వేర్ ఉంది, ఇంకా c/a ఉంది. సో వీటిని ఏం చేయొచ్చు అంటే ఈ రైట్ హ్యాండ్ సైడ్ లో ఉన్న వాటికి ఎల్సిఎం తీసుకున్నప్పుడు మనకి a స్క్వేర్ ఎల్సిఎం వస్తుంది. ఈ రెండు డినామినేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి g స్క్వేర్ f స్క్వేర్ అలాగే రాసుకోవాలి. దీని డినామినేటర్ మాత్రం a ఉంది కానీ ఇక్కడ a స్క్వేర్ ఉంది కాబట్టి a తో మల్టిప్లై చేస్తే ఇక్కడ ac అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం అలాగే రాద్దాం, x ప్లస్ g/a హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ f/a హోల్ స్క్వేర్. ఇప్పుడు మనం దీని స్టాండర్డ్ ఫామ్ తో కంపేర్ చేసి ఇది సర్కిలా కాదా కనుక్కోవాలి ఫస్ట్. ఒకవేళ సర్కిల్ అయితే దాని సెంటర్ రేడియస్ కనుక్కోవాలి. సో దీన్ని ఏం చేద్దామంటే స్టాండర్డ్ ఫామ్ లో రాయాలి కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ g/a రాయొచ్చు, లైక్ x మైనస్ h హోల్ స్క్వేర్ ఫామ్ లో రాయాలి కాబట్టి. అలాగే ఇది ఏం చేయొచ్చు, y ప్లస్ f/a ఏం రాయొచ్చు, y మైనస్ ఆఫ్ మైనస్ f/a రాయొచ్చు హోల్ స్క్వేర్.
ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ లో రూట్ పెట్టి స్క్వేర్ రాయొచ్చు. దీని కూడా ఏం చేయొచ్చు, g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ ac బై a హోల్ స్క్వేర్. సో ఏ అనే క్వాంటిటీకి మోడ్ పెడితే పెట్టచ్చు, ఎందుకంటే అది ఎప్పుడు పాజిటివ్ ఉండాలి కాబట్టి వీ కెన్ పుట్ ఏ మోడ్. బికాస్ రేడియస్ రాసినప్పుడు ఇది ఆర్ స్క్వేర్ ఫామ్ లో ఉండాలి, రేడియస్ నెగిటివ్ ఉండదు కాబట్టి రూట్ ఎలాగో పాజిటివ్ ఉంటుంది, ఇది కూడా పాజిటివ్ అని సిగ్నిఫై చేయడానికి మోడ్ పెట్టచ్చు. కాబట్టి ఇప్పుడు ఇది ఏ ఫామ్ లో ఉంది, దిస్ ఇస్ రిజంబ్లింగ్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ ఆర్ స్క్వేర్. సో ఈ ఫామ్ లో ఉంది కాబట్టి ఇది కూడా సర్కిల్ అవుతుంది. సో దిస్ ఇస్ ఆల్సో గోయింగ్ టు బి ఏ సర్కిల్. అండ్ హెచ్కే ప్లేస్ లో ఏ టర్మ్స్ అయితే ఉన్నాయో అవి సెంటర్ అవుతాయి, సెంటర్ కోఆర్డినేట్స్ అవుతాయి. ఆర్ ప్లేస్ లో ఏదైతే ఉందో అది రేడియస్ అవుతుంది. కాబట్టి హెచ్ ప్లేస్ లో ఏముంది ఇక్కడ మనకి మైనస్ జీ బై ఏ ఉంది, కే ప్లేస్ లో ఏముంది మైనస్ ఎఫ్ బై ఏ ఉంది, ఆర్ ప్లేస్ లో ఈ టర్మ్ ఉంది. కాబట్టి ఈ సర్కిల్, ఇది సర్కిల్ అని కన్ఫర్మ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫామ్ లో ఉంది కాబట్టి సర్కిల్ అయింది. వీటితో కంపేర్ చేసినప్పుడు హెచ్కే ప్లేస్ లో ఏదైతే ఉందో సెంటర్ అవుతుంది, ఆర్ ప్లేస్ లో ఏదైతే ఉందో అది మనకి రేడియస్ అవుతుంది. సో హెచ్ ప్లేస్ లో ఏముంది మనకి ఇక్కడ, హెచ్ ప్లేస్ లో మైనస్ జీ బై ఏ ఉంది, కే ప్లేస్ లో ఏముంది మైనస్ ఎఫ్ బై ఏ ఉంది, ఆర్ ప్లేస్ లో ఏముంది మనకి రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏసీ డివైడెడ్ బై మోడ్ ఏ. కాబట్టి ఇది రేడియస్ అవుతుంది. సో మనకి సెంటర్ ఏమవుతుంది సర్కిల్ కి, హెచ్ కామా కే అవ్వాలి. హెచ్ కే బదులు మనం ఏం రాయొచ్చు, మైనస్ జీ బై ఏ మైనస్ ఎఫ్ బై, మైనస్ జీ బై ఏ కామా మైనస్ ఎఫ్ బై ఏ. సో ఒక సర్కిల్ ని జనరల్ ఫామ్ లో రాసినప్పుడు ఇది సెంటర్ కి ఫార్ములా, ఇది రేడియస్ కి ఫార్ములా అవుతుంది. సో దీస్ ఆర్ ద ఫార్ములా ఫర్ సెంటర్ అండ్ రేడియస్ whenever you write the circle in the general form. So let me just summarize about this. So let me just summarize what did I say. The general equation of second degree, the general equation of second degree ax square plus 2hxy plus b square. So ilanti general equation rasinapudu మనం 2xy plus by square plus 2gx plus 2fy plus c equal to 0. So whenever you consider a general equation of second degree of this type, represents a circle, if conditions ఏంటి దీనికి, ఫస్ట్ ది a equal to b, సెకండ్ ది h equal to 0, థర్డ్ ది మనకి యాక్చువల్ గా ఆల్రెడీ డిరైవ్ చేసాం, మనకి రేడియస్ వాల్యూ వచ్చింది ఇందాక, ఏమొచ్చింది g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ ac బై మోడ్ ఏ వచ్చింది. సో స్క్వేర్ రూట్ లోపల ఉన్న క్వాంటిటీ నెగిటివ్ అయితే రేడియస్ రూట్ ఆఫ్ నెగిటివ్ ఇమాజినరీ అవుతుంది. కాబట్టి స్క్వేర్ రూట్ లో ఉన్న క్వాంటిటీ ఏమవ్వాలి, ఆర్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఇక్కడ రూట్ ఉంది కాబట్టి ఆర్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఈ లోపల ఉన్న క్వాంటిటీ పాజిటివ్ ఉండాలి. సో థర్డ్ కండిషన్ ఇక్కడ ఏమొస్తుందంటే జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏసీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఒకవేళ 0 అయితే పాయింట్ సర్కిల్ అవుతుంది, గ్రేటర్ దెన్ 0 అయితే రూట్ ఆఫ్ సంథింగ్ పాజిటివ్ విల్ బి సమ్ రియల్ నంబర్ విచ్ ఇస్ పాజిటివ్. సో అప్పుడు ఏమవుతుంది, రియల్ సర్కిల్ అవుతుంది. గ్రేటర్ దెన్ 0కి రియల్ సర్కిల్ అవుతుంది, ఈక్వల్ టు 0కి ఏమవుతుంది, పాయింట్ సర్కిల్ అవుతుంది ఈ కండిషన్ సాటిస్ఫై అయితే. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుంది మనకి, హెచ్ 0 పెట్టేసినప్పుడు what is the general form? So the equation is of the form ax square plus ay square plus 2gx plus 2fy plus c equal to 0. ఈ ఫామ్ కి రెడ్యూస్ అయింది. సో ఈ ఫామ్ కి రెడ్యూస్ అయింది, ఇది ఒక సర్కిల్. దీని సెంటర్ ఏంటి మనకి మైనస్ జీ బై ఏ కామా మైనస్ ఎఫ్ బై ఏ, అండ్ దీని రేడియస్ ఏమవుతుంది మనకి రూట్ ఆఫ్ g square plus f square minus ac divided by mod a. ఈ సర్కిల్ కి ఇది రేడియస్. సో దీస్ ఆర్ ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ దిస్ సర్కిల్. అండ్ వన్స్ యు నో దిస్, you can also say, suppose if a is 1, we can take a special case, this case where a is 1, in that case also you can still call it as a general circle, and the equation reduces to x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. The equation reduces to this form if a is 1. సో ఒకవేళ ఏ 1 అయితే ఈ ఈక్వేషన్ ఈ ఫామ్ లో రాయొచ్చు, ఏ ప్లస్ లో 1 రాస్తే ఇలా వస్తుంది. ఇది కూడా జనరల్ ఈక్వేషనే. సో కానీ దీంట్లో ఏంటంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 తీసుకుందాం మనం. ఇలాంటి సర్కిల్ కి ఏమవుతుంది, సెంటర్ సేమ్ ఫార్ములా, జస్ట్ ఏ ప్లేస్ లో 1 రాయాలి కాబట్టి మైనస్ జీ మైనస్ ఎఫ్ సెంటర్ అవుతుంది. దీనికి రేడియస్ ఏమవుతుందంటే రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏ ప్లేస్ లో 1 రాస్తాం కాబట్టి ఎఫ్ మైనస్ సి. సో మనం ఎక్కువగా ప్రాబ్లమ్స్ లో ఈ ఫార్మాట్ వాడతాం. అంటే జనరల్ గా వేరే కోఎఫిషియంట్ ఏదైనా ఇచ్చినా, ఏ అలాగ ఇచ్చినా మనం ఏం చేయాలి, ఆ ఈక్వేషన్ ఏ తో డివైడ్ చేసినప్పుడు 1 అయిపోతుంది, అప్పుడు ఈ ఫామ్ కి రెడ్యూస్ అవుతుంది. కాబట్టి ఈ ఫార్ములా వాడచ్చు. సో మనం క్వశ్చన్స్ లో జనరల్ గా ఈ ఫామ్ అన్న వాడచ్చు, ఇదన్నా వాడచ్చు, ఎనీథింగ్ వుడ్ బి ఫైన్. సో ఈ సెకండ్ ఫామ్ వాడాలంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ ముందు మనం 1 చేసుకుని అప్పుడు ఈ ఫార్ములా వాడచ్చు. ఒకవేళ 1 కాకపోతే పైన ఫార్ములా వాడచ్చు. సో ఇది సెకండ్ ఫామ్ నుండి. సో మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాం, స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ డెరివేషన్ చూసాము. ఇంకేం చూసాం మనము, ఒక జనరల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు అది సర్కిల్ అవ్వడానికి కండిషన్స్ ఏంటో చూసాం. సో దెన్ బేస్డ్ ఆన్ దట్ వాట్ డిడ్ వి డు, వి రోట్ ఎ సర్కిల్ ఈక్వేషన్ ఇన్ జనరల్ ఫామ్. సర్కిల్ ఈక్వేషన్ జనరల్ ఫామ్ లో ఎలా రాయాలో చూసాం. ఇప్పుడు మనం ఏం చూస్తామంటే ఇంకొక ఫామ్ ఉంది సర్కిల్ కి, డయామెట్రిక్ ఫామ్.
సో ఈ డయామెట్రిక్ ఫార్మ్ డిస్కస్ చేసే ముందు మనం ఫస్ట్ డయామెట్రిక్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ రాయాలి, థర్డ్ ఫార్మ్ ఇది. బట్ ఈ డయామెట్రిక్ ఫార్మ్ రాసే ముందు మనకి ఏంటంటే ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ నేర్చుకోవాలి. సో బిఫోర్ వి డూ దిస్ వి నీడ్ టు లెర్న్ అనదర్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. సో ద ప్రాపర్టీ ఈస్ ఆల్సో a theorem that you have learnt in geometry in lower grades, but we'll also prove it using coordinate. So before I discuss diametric form, I am going to discuss a property called angle in a semicircle is a right angle. This is a property you have learnt in plane geometry in lower grades. I am going to discuss this using coordinate. Angle in a semicircle is a right angle. Let me prove this result first. So ఈ రిజల్ట్ ప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలంటే మనం సపోజ్ ఒక సెమీ సర్కిల్ తీసుకుంటాం. లెట్ మీ జస్ట్ డ్రా ఎ ఫుల్ సర్కిల్ ఫస్ట్. సో దీనికి డయామీటర్ మనం డ్రా చేస్తే సపోజ్ వి డ్రా ఇట్స్ డయామీటర్. లెట్స్ చేంజ్ ద కలర్ మారుద్దాం మనం కొంచెం. సో ఇప్పుడు మనం దీని డయామీటర్ గీసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనేది దీనికి డయామీటర్. సో పైన ఉన్న పార్ట్ ఒక సెమీ సర్కిల్, కింద ఉన్న పార్ట్ ఒక సెమీ సర్కిల్. సో యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఇస్ రైట్ యాంగిల్ అంటే ఏంటి? మనం సర్కిల్ మీద ఏ పాయింట్ తీసుకున్నా ఈ డయామీటర్ ఇక్కడ ఏ యాంగిల్ సబ్టెండ్ చేస్తుందని ప్రూవ్ చేయాలి మనం. 90 degrees ఇట్స్ రైట్ యాంగిల్ అంటే యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఇస్ రైట్ యాంగిల్ అంటే ఈ పాయింట్ దగ్గర 90, వేరే ఎక్కడన్నా పాయింట్ దగ్గర తీసుకున్నా ఈ యాంగిల్ 90 అని చూపించాలి. ఆర్ లోవర్ సెమీ సర్కిల్ లో తీసుకున్నా 90 అని ప్రూవ్ చేయాలి. సో వీ హావ్ టు ప్రూవ్ దట్ దిస్ యాంగిల్ ఇస్ 90 wherever you choose P on the lower semicircle or the upper semicircle. ఎక్కడ చేసుకున్నా మనకి యాంగిల్ 90 రావాలి. సో ఇది ప్రూవ్ చేయడానికి మనం కోఆర్డినేట్ తో ఎలా ప్రూవ్ చేయాలంటే సపోజ్ వీల్ చూస్ వన్ పర్టికులర్ పొజిషన్ ఆఫ్ P, అంటే ఈ పొజిషన్ చూస్ చేసుకుందాం, ఇది XY అనుకుందాం. సో ఈ పాయింట్ ఏంటంటే సెంటర్ మనం ఆరిజిన్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అండ్ వీల్ అజ్యూమ్ ద రేడియస్ ఇస్ R. సో అప్పుడు ఈ పాయింట్ ఏమవుతుంది, ఈ లైన్ X యాక్సిస్ కింద తీసుకుంటే C నుంచి A నుంచి B నుంచి పాస్ అయ్యే లైన్ X యాక్సిస్ అనుకుంటే A అనేది ఆరిజిన్ నుంచి 6 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉంది, X యాక్సిస్ మీద ఉంది కాబట్టి R,0 అవుతుంది. అలాగే B ఏమవుతుంది, -R,0 అవుతుంది, ఎందుకంటే ఈ పాయింట్ నెగటివ్ సైడ్ ఉంది కాబట్టి. సో మనకి కోఆర్డినేట్స్ తెలిసినప్పుడు ఇది 90 అని ప్రూవ్ చేయాలంటే సో యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ 90 ఎప్పుడు అవుతుంది, పర్పెండిక్యులర్ అయినప్పుడు. పర్పెండిక్యులర్ ఎప్పుడు అవుతాయి, వాటి స్లోప్స్ మల్టిప్లికేషన్ -1 ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఏపీ యొక్క స్లోప్ కనుక్కోవాలి. ముందు మనం ఏపీ స్లోప్ కనుక్కోవాలి. విల్ జస్ట్ నీడ్ టు ఫైండ్ అవుట్ ద స్లోప్ ఆఫ్ ఏపీ. సో ఏపీ స్లోప్ ఏంటి, y-0, డిఫరెన్స్ ఇన్ y కోఆర్డినేట్స్ బై డిఫరెన్స్ ఇన్ x కోఆర్డినేట్స్ అంటే x-r. ఇది ఏపీ స్లోప్. అండ్ అలాగే బీపీ స్లోప్ రాయొచ్చు మనం. బీపీ స్లోప్ ఏంటి, y-0 బై x+r, డిఫరెన్స్ ఇన్ y కోఆర్డినేట్ బై డిఫరెన్స్ ఇన్ x కోఆర్డినేట్స్. సో ఇది m1 ఇది m2 అయితే ఈ ప్రోడక్ట్ -1 అని ప్రూవ్ చేస్తే మనం యాంగిల్ 90 అని ప్రూవ్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేయొచ్చు అంటే x,y అనేది ఈ సర్కిల్ మీద ఉంది, సర్కిల్ సెంటర్ ఆరిజిన్ రేడియస్ r కాబట్టి x² + y² = r² అనేది సర్కిల్ ఈక్వేషన్. ఇది ఒక సర్కిల్ ఈక్వేషన్, x,y దీన్ని సాటిస్ఫై అవుతుంది. సో ఈ కండిషన్ లోంచి మనకి x² + y² = r² లోంచి ఏమొస్తుందంటే y² = r² - x². సో xy అనే పాయింట్ ఈ సర్కిల్ మీద ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. దిస్ ఈస్ సేమ్ యాజ్ దిస్, ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. మనకి స్లోప్స్ ని మల్టిప్లై చేసినప్పుడు ఇప్పుడు ఏంటంటే m1 m2 మల్టిప్లై చేస్తే ఒక వాల్యూ ఏమొచ్చింది మనకి y/x-r, ఇంకో వాల్యూ ఏమొచ్చింది y/x+r. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి y² x² - r². సో లెట్స్ జస్ట్ గో బ్యాక్ టు ద ప్రీవియస్ పేజ్. ఇక్కడ x² - r² - x² అంటే y², కాబట్టి x² - r² ఏమవుతుంది, -y² అవుతుంది. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ డినామినేటర్ లో x² - r² ని -y² రాయొచ్చు ఫ్రమ్ ప్రీవియస్ స్టెప్. సో y² క్యాన్సిల్ చేస్తే నెగటివ్ సైన్ అలాగే ఉంది కాబట్టి ఇది -1. సో m1 m2 -1 వచ్చింది కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ -1 వచ్చింది కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, AP ఈస్ పర్పెండిక్యులర్ టు BP. AP అండ్ BP ఆర్ పర్పెండిక్యులర్. సో ఈ రెండు పర్పెండిక్యులర్ కాబట్టి మనం ఏం చేయొచ్చు, యాంగిల్ APB = 90 degrees అని ప్రూవ్ చేయొచ్చు. సో దేర్ ఫోర్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్ ఇస్ 90. సో కాబట్టి మనం ఏం ప్రూవ్ చేసాం ఇక్కడ, యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఇస్ ఎ రైట్ యాంగిల్. అంటే ఏంటి, డయామీటర్ సర్కిల్ మీద ఏ పాయింట్ తీసుకున్నా 90 degrees సబ్టెండ్ చేస్తుంది. ఏబి డయామీటర్ అయితే ఎక్కడైనా ఏ పొజిషన్ లో P తీసుకున్నా ఆ డయామీటర్ ఆ పాయింట్ సర్కంఫరెన్స్ మీద ఆ పాయింట్ దగ్గర 90 degrees సబ్టెండ్ చేస్తుంది. ఈ రిజల్ట్ మనం కోఆర్డినేట్ తో ప్రూవ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ రిజల్ట్ వాట్ చేసి మనం డయామెట్రిక్ ఫార్మ్ కనుక్కోవచ్చు. సో వితౌట్ దిస్ ఆల్సో వీ కెన్ డూ, బట్ దిస్ ఇస్ సింపుల్ వే ఆఫ్ డూయింగ్. సో లెట్ us యూజ్ దిస్ రిజల్ట్ టు డిరైవ్ ద డయామెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ద సర్కిల్. సో లెట్స్ సీ వాట్ ఇస్ ద డయామెట్రిక్ ఫార్మ్. ఈ డయామెట్రిక్ ఫార్మ్ ఏంటంటే మనకి సర్కిల్ కి ఎండ్స్ ఇచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ డయామీటర్ ఎండ్స్ ఇచ్చినప్పుడు, సర్కిల్లో డయామీటర్ యొక్క ఎండ్స్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సర్కిల్ మనకి. సో లెట్ us draw its diameter. I'll just draw it with a different color. సో AB అనేది దీని డయామీటర్ డ్రా చేస్తే ఇది A ఇది B అనుకుందాం. సో ఒకవేళ AB ఎండ్స్ ఇచ్చినప్పుడు, సర్కిల్ డయామీటర్ యొక్క ఎండ్స్ ఇచ్చినప్పుడు x1 y1 x2 y2 అనేవి ఎండ్స్ అయితే ఈ సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి.
సో ఇది ఎలా కనుక్కోవచ్చు అంటే డిఫరెంట్ వేస్ లో కనుక్కోవచ్చు. ఫస్ట్ డయామీటర్ ఎండ్స్ ఇచ్చినప్పుడు ఇప్పుడు నేను చెప్పిన మెథడ్ వాడదాం. ఫస్ట్ యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ వాడితే సో మనం పి ఇక్కడ తీసుకున్న వేరే పొజిషన్స్ లో తీసుకున్న ఈ యాంగిల్ ఎప్పుడు 90 అవుతుంది. కాబట్టి ఏం చేద్దాం అంటే సపోజ్ ఈ రెండు జాయిన్ చేద్దాం, అలాగే ఈ రెండు జాయిన్ చేద్దాం. సో జస్ట్ నౌ వి డిరైవ్ దట్ దిస్ యాంగిల్ షుడ్ బి 90. సో మనం ఇప్పుడే ప్రూవ్ చేసాం యాంగిల్ 90 ఉండాలని. సో ఇఫ్ యూఆర్ జస్ట్ షోయింగ్ దట్ దిస్ యాంగిల్ ఇస్ 90 degrees, ఆల్రెడీ వీ హావ్ ప్రూవ్డ్ ఇట్. ఇది 90 degrees అయినప్పుడు మనకి కండిషన్ ఏంటి? యాంగిల్ అనే సెమీ సర్కిల్ ఇస్ రైట్ యాంగిల్ కాబట్టి ఈ ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ మనకి -1 ఉండాలి. సో ఈ పాయింట్ XY అనుకుని P లోకస్ కనుక్కుంటే, ఎందుకంటే P అనేది ఇక్కడ ఒక చోట 90 కాదు, సర్కిల్ మీద ఏ పాయింట్ దగ్గర తీసుకున్న 90 degrees సబ్టెండ్ చేస్తుంది కాబట్టి యాంగిల్ APB 90 degrees అనే కండిషన్ యూస్ చేసి P లోకస్ కనుక్కుంటే మనకి సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. ఎందుకు? సర్కిల్ మీద అన్ని పాయింట్స్ ఈ కండిషన్ సాటిస్ఫై అవుతాయి కాబట్టి ఈ కండిషన్ యూస్ చేసి మనం P లోకస్ కనుక్కుంటే ఏమొస్తుంది? మనకి సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. సో APB 90 degrees అనే కండిషన్ యూస్ చేసి మనం ఈ సర్కిల్ ఈక్వేషన్ కనుక్కుందాం. సో దేంతో కనుక్కోవాలి? ఏబీలో రావాలి, ఏబీ కోఆర్డినేట్స్ లో రావాలి ఈ ఈక్వేషన్. సో ఫస్ట్ ఏపీ స్లోప్ రాసినప్పుడు మనం ఏపీ స్లోప్ రాస్తే ఏమొస్తుంది? ఏపీ స్లోప్ ఏమొస్తుందంటే డిఫరెన్స్ ఇన్ y కోఆర్డినేట్స్ అంటే y - y1 బై డిఫరెన్స్ ఇన్ x కోఆర్డినేట్స్ ఏంటి? ఇక్కడ x - x1. ఇది ఏపీ యొక్క స్లోప్. అలాగే బీపీ స్లోప్ రాద్దాం. బీపీ స్లోప్ ఏంటి? సో బీపీ యొక్క స్లోప్ ఏమొస్తుందంటే మనకి డిఫరెన్స్ ఇన్ y కోఆర్డినేట్స్ అంటే ఇక్కడ ఈ రెండింటికి y - y2 అవుతుంది. బై డిఫరెన్స్ ఇన్ x కోఆర్డినేట్స్ ఏమవుతుంది? x - x2 అవుతుంది. సో ఈ టూ స్లోప్స్ వచ్చిన తర్వాత ఇది యాంగిల్ 90 degrees కాబట్టి ఈ ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ -1 ఉండాలి మనకి. సో ఈ జామెట్రిక్ కండిషన్ M1 M2 = -1, ఏపీబీ 90 అయినప్పుడు ఏముండాలి? M1 M2 -1 ఉండాలి. సో ఈ జామెట్రిక్ కండిషన్ యూస్ చేసి మనం సర్కిల్ ఈక్వేషన్ కనుక్కుంటే P లోకస్ కనుక్కుంటే మనకి సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. సో యూ జస్ట్ మల్టిప్లై M1 M2 = -1 అనే కండిషన్ వాడితే P లోకస్ వస్తుంది. దిస్ విల్ గివ్ యూ లోకస్ ఆఫ్ P. And that is which is the circle equation. So that is going to be, you can say that is going to be the circle equation, which is the equation of circle. So I'm writing EQ and a short form for equation. So oka value em ochindante y - y1 by x - x1 ochindi. Inko value em ochindi manaki y - y2 by x - x2. ఈ రెండిటి ప్రోడక్ట్ మనకి -1 కి ఈక్వల్ ఉండాలి. సో దీన్ని ఎలా రాయొచ్చు? ఈ ఫస్ట్ న్యూమరేటర్ లో ఉన్న రెండు మల్టిప్లై చేసి బ్రాకెట్ లో పెడతాం. y - y1 y - y2 ఇది ఒక ప్రోడక్ట్. డినామినేటర్ లో ఉన్న రెండింటిని మల్టిప్లై చేసి RHS కి తీసుకొస్తే ఈ న్యూమరేటర్ లోకి వస్తాయి. -(x - x1) × x - x2 అవుతుంది. ఇప్పుడు వీటిని రీఅరేంజ్ చేసినప్పుడు ఈ మైనస్ మనం ఇటు తీసుకెళ్తే ఇదే ఫామ్ లో రెడ్యూస్ అవుతుంది. ద సర్కిల్ రెడ్యూసెస్ టు x - x1 × x - x2 ప్లస్ y - y1 × y - y2 = 0. ఇట్ రెడ్యూసెస్ టు దిస్ ఫామ్. సో సర్కిల్ ఈక్వేషన్ ఈ ఫామ్ లో రెడ్యూస్ అయింది. అంటే డయామీటర్ ఎండ్స్ ఇచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ మనం ఇలా రాయొచ్చు. సో దిస్ ఈక్వేషన్ ఇస్ సెడ్ టు బి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇన్ ద డయామెట్రిక్ ఫామ్. సో దీన్ని ఏమంటాం మనం? డయామెట్రిక్ ఫామ్ ఆఫ్ ద సర్కిల్. సో వెనెవర్ ద ఎండ్స్ ఆఫ్ డయామీటర్ ఆర్ గివెన్, the equation of the circle can be written using this formula, which is called as diametric form of the circle. So further you can also expand and write if required in problems. So how do we expand it? So let me just expand and show you. X - x1 × x - x2 plus y - y1 × y - y2 = 0. On expanding, if you just multiply, you'll get x × x, x², then x × x2 minus x x2. Then we have x1 × x, so minus x x1. And we multiply -x1 and -x2, you'll get x1 x2. So multiplying this. Similarly, if you multiply these two, you'll be getting y² minus y y2 minus y y1 plus y1 y2 = 0. సో ఇప్పుడు ఈ టర్మ్స్ అన్ని మనం రీఅరేంజ్ చేస్తే అవుతుంది. ఫస్ట్ x² టర్మ్ రాయొచ్చు, తర్వాత ఏం రాయొచ్చు? y² టర్మ్ రాయొచ్చు. ఈ రెండు రాసేయచ్చు. దీని తర్వాత ఏం రాయాలి మనం? x టర్మ్ రాయాలి. x టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ రెండు ఉన్నాయి, -x x2 - x x1. సో -x కామన్ తీస్తే x1 + x2 అవుతుంది. అలాగే y టర్మ్స్ గ్రూప్ చేసినప్పుడు ఈ రెండు గ్రూప్ చేస్తే -y × y1 + y2 వస్తుంది. దెన్ లెఫ్ట్ అవుట్ టర్మ్స్ ఏంటి? మనకి కాన్స్టెంట్ x1 x2 అనేవి నంబర్స్, ఎందుకంటే అవి కోఆర్డినేట్స్ కాబట్టి నంబర్సే. సో x1 x2 y1 y2 ఒక గ్రూప్ లా రాసుకుంటే ఇది కాన్స్టెంట్ అవుతుంది. So the diametric form of circle you can also simplify and write till here. Like you can either leave it here, and while solving certain problems, sometimes you may need to write this in this format. So alanti problems lo ila vaadachu, but otherwise diametric form ante ila raste saripotundi. So this equation is said to be equation of circle in the diametric form. So మనం ఇప్పుడు ఏం చదువుకున్నాం? We have learned what is the property, that is angle in a semicircle is a right angle. ఆ property we have just revised that. అది కాకుండా ఇంకేం చదువుకున్నాం మనం?
డయామెట్రిక్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ ఈక్వేషన్ రాసాం. యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఇస్ రైట్ యాంగిల్ అండ్ ప్రాపర్టీ వాడి సర్కిల్ ఈక్వేషన్ మనం డయామెట్రిక్ ఫార్మ్ లో రాసాం. రైట్. నౌ we'll learn the next form of the circle. So ఇది కాకుండా నెక్స్ట్ ఫార్మ్ చూద్దాం. సో డయామెట్రిక్ ఫార్మ్ అయిపోయిన తర్వాత ఏంటంటే పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. సో లెట్ us understand what is the meaning of parametric equation of the circle. So we'll first start with the simplest form, x square plus y square equal to r square when you write down. So this type of equation of circle is called Cartesian form of the circle. Whenever you write an equation of circle in x and y, it is called Cartesian form. And you already know this is a circle whose center is origin and whose radius is r. Now, instead of writing direct relation between x and y, you write the relation between them using a third variable. Then we call it as a parametric equation. So let's understand that from the diagram first. What is the meaning of parameter and what is parametric equation? We'll better understand by drawing a diagram. So మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఒక సర్కిల్ గీద్దాం. రైట్. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని ఎక్స్ యాక్సిస్ ఒక డ్రా చేయొచ్చు, పాసింగ్ త్రూ ఇట్ సెంటర్, వై యాక్సిస్ పాసింగ్ త్రూ సెంటర్. ఈ రెండు మీట్ అయిన పాయింట్ ఏంటంటే మనకి ఆరిజిన్ అవుతుంది, విచ్ ఇస్ ద సెంటర్. సో సెంటర్ అనేది మనకు తెలుసు ఆల్రెడీ, ఆరిజిన్. రేడియస్ అనేది ఆర్. సో పి అనే పాయింట్ ఇక్కడ ఉందని అజ్యూమ్ చేసుకుంటే రేడియస్ ఆర్ అయితే, సపోజ్ ఈ పాయింట్ XY అనేవి దీనికి కార్టీషియన్ కోఆర్డినేట్స్. సో ఇప్పుడు మనం ఈ సిని పిని జాయిన్ చేస్తే ఇది రేడియస్. సపోజ్ మనకి ఈ సిపి అనే వెక్టర్ ని, సో సిపి యూ కెన్ ఆల్సో కాల్ ఇట్ as పొజిషన్ వెక్టర్ ఆఫ్ పి. సో ఒక పాయింట్ ని జనరల్ గా ఆరిజిన్ కి జాయిన్ చేస్తాం, దాని పొజిషన్ వెక్టర్ అంటాం. ఇఫ్ ద యాంగిల్ మేడ్ బై దిస్ విత్ ద ఎక్స్ యాక్సిస్ థీటా, ఇది ఒకవేళ థీటా అయితే మనం ఈ XY ని ఆర్ థీటాని కనెక్ట్ చేయొచ్చు. ఎలా కనెక్ట్ చేయొచ్చు? ఒక పర్పెండిక్యులర్ ఇలా డ్రా చేస్తే, పి నుంచి ఈ లైన్ కి ఎక్స్ యాక్సిస్ డ్రా చేసి ఇది M అనుకుంటే, ఇది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అయినప్పుడు, సో ఈ డయాగ్రామ్ లో మనకి సిఎం ఏమవుతుంది? పికి ఎక్స్ కోఆర్డినేట్ అవుతుంది. అండ్ పిఎం ఏమవుతుంది? సిఎం విల్ బికమ్ ఇట్స్ ఎక్స్ కోఆర్డినేట్ అండ్ పిఎం విల్ బికమ్ ఇట్స్ వై కోఆర్డినేట్. సో లెట్ us just highlight this. సో when you measure this distance, ఈ డిస్టెన్స్ మనకి ఏమవుతుంది? పికి ఎక్స్ కోఆర్డినేట్ అవుతుంది. అండ్ we'll highlight this in another color. సో ఇదేమవుతుంది మనకి? దాని వై కోఆర్డినేట్. ఒకటి ఎక్స్ అవుతుంది, ఒకటి వై అవుతుంది. రైట్. సో ఇప్పుడు మనకి కాస్ థీటా రాసినప్పుడు ఏమవుతుంది? If you write down cos theta, it is adjacent by hypotenuse. కాబట్టి adjacent ఏమో CM which is x by r అవుతుంది. sin theta వాల్యూ ఏమవుతుంది? y by r అవుతుంది. సో ఇలాంటి డెఫినేషన్ మనం p ఇక్కడ కాకుండా ఇంకా వేరే చోట ఎక్కడ తీసుకున్నా కూడా సేమ్ డెఫినేషన్ రాయొచ్చు. సో irrespective of position we choose, whether I choose here or I choose here and assume xy, I can write this type of condition. So the new variable involved here, theta, is varying because r will remain fixed. Whenever p moves on the circle, for every position of p, r will remain the same. So r అనేది పారామీటర్ కాదు. పారామీటర్ అనే వర్డ్ ఎప్పుడు యూస్ చేస్తాం? ఒక కాన్స్టెంట్ కి వేరియింగ్ వాల్యూస్ ఉంటే పారామీటర్ అంటాం. ఇక్కడ రేడియస్ అనేది మారట్లేదు, బట్ థీటా అనేది యాంగిల్ ఏమవుతుంది? p అనే పాయింట్ ఒకవేళ ఇక్కడ ఉంటే, ఏ దగ్గర ఉంటే యాంగిల్ 0 అవుతుంది. అదే పాయింట్ ఈ b దగ్గర ఉంటే యాంగిల్ 90 అవుతుంది. అదే ఇక్కడ ఉన్నప్పుడు 180 అవుతుంది. ఇక్కడ ఉన్నప్పుడు c ఆల్రెడీ ఉంది కాబట్టి మనం ఏం రాద్దాం? pq అని రాద్దాం. p ఆల్రెడీ ఉంది, సో q రాద్దాం. q ఇక్కడ, r ఇక్కడ. సో ఈ పాయింట్ దగ్గర 180 అవుతుంది, ఈ పాయింట్ దగ్గర 270 అవుతుంది. సో పి అనే పాయింట్ ఈ సర్కిల్ మీద నుంచి మూవ్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే యాంగిల్ థీటా వేరీ అవుతుంది. సో థీటా వేరియింగ్ కాన్స్టెంట్ కాబట్టి థీటా ఏమంటాం మనం? పారామీటర్ అంటాం. సో పారామీటర్ ఇస్ ద నేమ్ గివెన్ టు కాన్స్టెంట్ విచ్ కెన్ హావ్ వేరియింగ్ వాల్యూస్. ఫర్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ థీటా ఇట్ విల్ డిఫరెంట్ పాయింట్స్ ఆన్ ద సర్కిల్. ఎందుకంటే థీటా 0 అయితే ఏ అవుతుంది, 90 అయితే ఈ పాయింట్ అవుతుంది, 180 అయితే ఈ పాయింట్ అవుతుంది. అలా థీటా మారినప్పుడు XY కోఆర్డినేట్స్ మారుతాయి, కానీ అలాంటి పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేసినప్పుడే మనకి ఈ సర్కిల్ వచ్చింది. కాబట్టి సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏం రాయొచ్చు మనం? x ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా ఒకటి రాయొచ్చు అండ్ y ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా. సో ఈ రెండు ఈక్వేషన్స్ లోంచి మళ్ళీ థీటా ఎలిమినేట్ చేస్తే, సపోజ్ స్క్వేరింగ్ అండ్ యాడింగ్ చేస్తే ఏమొస్తుంది? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ వస్తుంది బై ఎలిమినేటింగ్ థీటా. సో ఇఫ్ యూ ఎలిమినేట్ థీటా, ఐ విల్ జస్ట్ మెన్షన్ హియర్, ఇఫ్ యూ ఎలిమినేట్ థీటా, ఎలిమినేటింగ్ థీటా gives x square plus y square equal to r square. సో ఇలా రాసిన ఈక్వేషన్ ఏమంటామంటే మనం పారామీటర్ థీటా అనే ఒక పారామీటర్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి this is called parametric equation. This is called as parametric equation of the circle because we have involved a parameter, and this is called Cartesian equation of the circle. XY లో ఉన్న ఈక్వేషన్ మనం ఏమంటామంటే Cartesian equation. EQ and I'm writing in short. So parametric equation of circle అని రాసినప్పుడు థీటా అనేది ఇక్కడ పారామీటర్ అండ్ థీటా వాల్యూ ఏమవ్వచ్చు? థీటా సర్కిల్ మీద మూవ్ అయినప్పుడు
So as theta moves, as p moves on the circle, ఈ పాయింట్ నుంచి ఇలా సర్కిల్ మీద p ఇలా ట్రేస్ చేసినప్పుడు theta వాల్యూ మనకి 0 to 2 pi వేరీ అవ్వచ్చు. సో theta వాల్యూ విల్ వేరీ ఫ్రమ్ 0 to 2 pi. సో 0 కి ఈక్వల్ టు బెటర్ 2 pi అంటే మళ్ళీ 0 దగ్గరికి 1 రెవల్యూషన్ కంప్లీట్ చేసి 0 దగ్గరికి వస్తాం కాబట్టి ఇక్కడ అవసరం లేదు. సో theta వాల్యూ కెన్ బి ఎనీథింగ్ ఫ్రమ్ 0 to 2 pi. Then we say this is the parametric equation of the circle. And whenever you want to represent any point on the circle, you can always represent using parametric coordinates. So P is r cos theta, r sin theta. P coordinates ఇలా రాస్తాం r and theta లో. ఇలా రాసిన coordinates ఏమంటాం అంటే parametric coordinates. Parametric coordinates. So different values of theta కి different points వస్తాయి. ఆ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేసినప్పుడు మనకి మళ్ళీ సర్కిల్ వస్తుంది. సో డైరెక్ట్ గా xy లో ఏదైనా ఈక్వేషన్ రాస్తే దీన్ని ఏమంటాం మనం కార్టెసియన్ ఈక్వేషన్. అదే xy లో డైరెక్ట్ ఈక్వేషన్ రాయకుండా x ఇన్ టర్మ్స్ ఆఫ్ సమ్ న్యూ వేరియబుల్ theta, y ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూ వేరియబుల్ theta, ఒక ఇంటర్మీడియట్ వేరియబుల్ theta అనేది ఇంట్రొడ్యూస్ చేసి x అండ్ y కి ఇండైరెక్ట్ రిలేషన్ ఇలా రాసినప్పుడు మనకి వచ్చే ఈక్వేషన్ ఏమంటాం పారామెట్రిక్ ఈక్వేషన్ అంటాం. ఈ పారామెట్రిక్ ఈక్వేషన్ మళ్ళీ ఆ అన్నోన్ థర్డ్ వేరియబుల్ ఎలిమినేట్ చేస్తే మళ్ళీ ఈ ఈక్వేషన్ వస్తుంది. స్క్వేరింగ్ అండ్ యాడింగ్ చేస్తే ఇదే వస్తుంది. సో ఈ ఈక్వేషన్ కార్టెసియన్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ అంటే మనకి పారామెట్రిక్ ఈక్వేషన్. సో ఒక సర్కిల్ సెంటర్ ఆరిజిన్ రేడియస్ r అయినప్పుడు దాని పారామెట్రిక్ ఈక్వేషన్స్ మనం ఏం రాయొచ్చు, x ఈక్వల్ టు r cos theta, y ఈక్వల్ టు r sin theta. ప్లస్ అలాంటి పాయింట్ సర్కిల్ మీద పాయింట్ పారామెట్రిక్ కోఆర్డినేట్స్ ఎలా తీసుకోవాలి, ఏ పాయింట్ చూస్ చేసుకోవాలని ఈ ఫార్మాట్ లో చూస్ చేసుకోవచ్చు. ఈ కోఆర్డినేట్స్ ఏమంటాం మనం పారామెట్రిక్ కోఆర్డినేట్స్. సో ఒకవేళ మనకి సపోజ్ సర్కిల్ ఈక్వేషన్ చేంజ్ చేస్తే అంటే సెంటర్ ఆరిజిన్ ఇవ్వకుండా డిఫరెంట్ ఇస్తే, suppose we are given the equation of circle like this, x minus h whole square plus y minus k whole square equal to r square. So circle equation మనకి ఇలా ఇచ్చినప్పుడు మనం పారామెట్రిక్ ఈక్వేషన్స్ రాయాలంటే ఫస్ట్ ఇది కార్టెసియన్ ఫార్మ్. సో యూ కెన్ కాల్ ఇట్ as కార్టెసియన్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. సో దీని కరస్పాండింగ్ పారామెట్రిక్ ఈక్వేషన్ కావాలంటే మనకి ఇందాక ఆల్రెడీ x ఈక్వల్ టు r cos theta వచ్చింది, y ఈక్వల్ టు r sin theta వచ్చింది. ఇది ఎప్పుడు when the circle was x square plus y square equal r square. సో ఇక్కడ x ప్లేస్ లో x minus h, y ప్లేస్ లో y minus k వచ్చింది కాబట్టి ఈ ఈక్వేషన్ లో కూడా ఈ చేంజ్ చేయొచ్చు మనం. సో కాబట్టి ఈ ఫామ్ లో రాస్తే దీన్ని ఫర్దర్ గా ఏం రాయొచ్చు, x ఈక్వల్ టు h ప్లస్ r cos theta, y equal to k plus r sin theta. So this format is called parametric equation of the circle. దీని ఏమొచ్చు మనం, this is called parametric equation. This is called as parametric equation of the circle, and theta is a parameter which lies between 0 to 2 pi. సో దీంట్లో కూడా 0 to 2 pi లో ఉంటుంది. ఒకవేళ ఇదే కోఆర్డినేట్స్ లాగా రాస్తే దట్ ఈస్ x కోఆర్డినేట్ h ప్లస్ r cos theta. సో మనం ఈ సర్కిల్ మీద ఏదైనా పాయింట్ రాయాలంటే ఇందాక సెంటర్ ఆరిజిన్ ఉన్నప్పుడు ఈ h టర్మ్ లేదు, సెంటర్ hk ఉన్నప్పుడు ఏమవుతుందంటే r cos theta కి h యాడ్ అవుతుంది. అలాగే ఇందాక మనకి r sin theta వచ్చింది, దీనికి k యాడ్ అవుతుంది. సో ఈ కోఆర్డినేట్స్ ఏంటంటే ఇలాంటి సర్కిల్ మీద ఏ పాయింట్ చూస్ చేసుకోవాలన్నా ఈ పాయింట్ ఇలా చూస్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ కాల్డ్ పారామెట్రిక్ కోఆర్డినేట్స్. సో అఫ్ కోర్స్ ద వాల్యూ ఆఫ్ theta is the same what I wrote here, so we need not write again. సో పారామెట్రిక్ ఈక్వేషన్ రాసిన పారామెట్రిక్ కోఆర్డినేట్స్ రాసిన మనం సేమ్ యాంగిలే వాడుతున్నాం. సో ఆ θ యాంగిల్ ఎంతలో ఉండాలి, 0 to 2 pi మధ్యలో ఉండాలి. సో దిస్ ఇస్ అబౌట్ ద పారామెట్రిక్ ఈక్వేషన్. సో ఒకవేళ మనం జనరల్ సర్కిల్ తీసుకుంటే ఇది ఎలా మోడిఫై చేయొచ్చు. సో వెన్ యూ చూస్ అ జనరల్ సర్కిల్, సో ఫస్ట్ ఏంటంటే మనం x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్ సర్కిల్ కి రాసాం. సో ఈ సర్కిల్ తీసుకున్నప్పుడు x ఈక్వల్ టు r cos theta, y ఈక్వల్ టు r sin theta మనకి పారామెట్రిక్ ఈక్వేషన్ వచ్చింది. అండ్ θ వాస్ బిట్వీన్ 0 to 2 pi. సో ఒకవేళ మనం పారామెట్రిక్ కోఆర్డినేట్స్ రాస్తే ఏం రాసాం, r cos theta and r sin theta. Suppose we are going to change it as the standard circle with center hk. సో రెండు స్టాండర్డ్ ఫార్మ్స్, ఒక దాంట్లో సెంటర్ ఆరిజిన్, ఒక దాంట్లో సెంటర్ hk. సో ఇలాంటి ఫామ్ లో కావాలంటే మనం ఏం చేయాలి, జస్ట్ రైట్ హ్యాండ్ సైడ్ లో hk యాడ్ చేయాలి. సో h ప్లస్ r cos theta, k ప్లస్ r sin theta యాడ్ చేయాలి. సో దెన్ θ ఇస్ బిట్వీన్ 0 to 2 pi. అండ్ పాయింట్ ఏం రాయొచ్చు, పైన రాసిన కోఆర్డినేట్స్ కి hk యాడ్ చేసుకోవాలి కాబట్టి ఏమవుతుంది, h ప్లస్ r cos theta, k ప్లస్ r sin theta. ఇది కాకుండా ఇప్పుడు జనరల్ ఈక్వేషన్ రాసినప్పుడు సపోజ్ మనం సర్కిల్ ని జనరల్ ఫామ్ లో రాస్తే, సో ఆల్రెడీ వీ హావ్ సీన్ దట్ ఇఫ్ యూ రైట్ ఎ సర్కిల్ ఇన్ జనరల్ ఫామ్ లైక్ దిస్, యూ నో ద సెంటర్ ఈస్ -g -f. కాబట్టి ఇక్కడ పారామెట్రిక్ ఈక్వేషన్ రాసినప్పుడు h ప్లేస్ లో -g రాయాలి, -g ప్లస్ r cos theta, ఇది x అవుతుంది. y వాల్యూ రాసినప్పుడు k ప్లేస్ లో -f రాయాలి, సో -f ప్లస్ r sin theta. అండ్ θ లిమిట్ మళ్ళీ సేమే ఉంటుంది, ఇదే ఉంటుంది. బట్ పాయింట్ చూస్ చేసినప్పుడు ఎలా రాయొచ్చు, -g ప్లస్ r cos theta, h ప్లేస్ లో -g రాయాలి, k ప్లేస్ లో -f రాయాలి. సో దీస్ ఆర్ ద పారామెట్రిక్ కోఆర్డినేట్స్. అండ్ రేడియస్ ఆల్రెడీ యూ నో, జనరల్ ఫామ్ లో రాసినప్పుడు రేడియస్ ఏం రాయాలి, రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. సో రేడియస్ ఈ ఫార్ములాతో కనుక్కొని పారామెట్రిక్ కోఆర్డినేట్స్, పారామెట్రిక్ ఈక్వేషన్స్ రాయొచ్చు. సో
ఫస్ట్ 2 ఏమో స్టాండర్డ్ ఫామ్, థర్డ్ ఏమో జనరల్ ఫామ్. ఈ 3 ఫార్మ్స్ కి మనం ఏం రాసాం ఇక్కడ? పారామెట్రిక్ ఈక్వేషన్ రాసాం, ఇంకా పారామెట్రిక్ కోఆర్డినేట్స్ రాసాం, రైట్? So far what did we discuss? First of all, I have defined what is the meaning of locus. First locus ante ento chadivam. Locus tarvata em chesam manam? Locus chadivina tarvata locus concept use chesi manam circle ni define chesam. So circle define chesin tarvata ఆ definition of circle నుంచి మనం ఫస్ట్ స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ డిరైవ్ చేసాం. 2 కేసెస్ వచ్చాయి అందులో, సెంటర్ హెచ్కే ఉన్న కేసు ఒకటి, సెంటర్ ఆరిజిన్ ఉన్న కేసు ఒకటి. దాని తర్వాత మనం ఏం డిరైవ్ చేసాం? ఆ ఈక్వేషన్ నుంచి సర్టన్ థింగ్స్ మనం అబ్జర్వ్ చేసి ఒక జనరల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు అది సర్కిల్ అవ్వడానికి కండిషన్స్ ఏంటో రాసాం. ఏంటవి? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, వై స్క్వేర్ కోఎఫిషియంట్ సేమ్ ఉండాలి, ఎక్స్ వై టర్మ్ ఉండకూడదు, అంటే ఎక్స్ వై టర్మ్ అబ్సెంట్ అవ్వాలి కాబట్టి ఎక్స్ వై టర్మ్ కోఎఫిషియంట్ 0 ఉండాలి. థర్డ్ కండిషన్ రేడియస్ ని బట్టి రాసాం. మనం రేడియస్ ఎప్పుడు రియల్ ఉండాలి కాబట్టి జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏసీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 రాసాం. సో ఆల్ దిస్ వీ హావ్ ఆల్రెడీ స్టడీడ్. దాని తర్వాత మనం యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఇస్ రైట్ యాంగిల్ అని ప్రూవ్ చేసాం. అది యూస్ చేసి డయామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ రాదు. So once we are done, what did we do? We have discussed the equation of circle in the parametric form for 2 standard forms of these two, and also we have done it for the general form. So general form ki standard form ki manam parametric equations rasa. So ivi main parts of circle, main equations circle. So we have few more equations of circle which are special case in problems. We can also derive that. But for this lecture, let us end with this. Okay. I hope all of you liked the lecture. Thank you.